భారతదేశ రక్షణ వ్యవస్థలో మగవారికి తాము తీసిపోమంటూ సైన్యంలో చేరటానికి కూడా సిద్ధమంటూ చాటు చెబుతున్నారు విశాఖ మేజర్ డిఫెన్స్ అకాడమీలోని శిక్షణ పొందుతున్న అమ్మాయిలు. సైన్యంలోకి మహిళలను పంపాలంటే వెనుకడిగేసే తల్లిదండ్రులు మేజర్ డిఫెన్స్ అకాడమీలో ఇస్తున్న శిక్షణను చూసి తమ పిల్లల్ని కూడా దేశ సైన్యంలోకి పంపించాలని ఆశపడుతున్నారు. నాణ్యమైన విద్యతో పాటు మంచి శారీరక శిక్షణను ఇస్తూ దేశ సైన్యంలోకి యువతలను సైతం ఉద్యోగాలు సాధించే విధంగా తీర్చిదిద్దుతున్న విశాఖలోని మేజర్ డిఫెన్స్ అకాడమీని పలువురు ప్రముఖులు సైతం అభినందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ అందిస్తారు. తీరంలో మేజర్ డిఫెన్స్ అకాడమీ మంచి ఫలితాలను సాధిస్తుంది. ముఖ్యంగా దేశ రక్షణలో భాగస్వామ్యులు అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మేజర్ డిఫెన్స్ అకాడమీ పూర్తి స్థాయిలో విద్యను అభ్యసిస్తుంది. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి కోచింగు, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా మేజర్ డిఫెన్స్ అకాడమీలో ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులను దేశ సైన్యానికి పంపించిన ఘనత మేజర్ డిఫెన్స్ అకాడమీది. అలాంటి మేజర్ డిఫెన్స్ అకాడమీకి ఈరోజు సివిఆర్ బృందం చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేజర్ డిఫెన్స్ అకాడమీలో ఏ విధమైనటువంటి విద్యను వాళ్ళు నేర్పుతున్నారు, అలాగే దేశ సైన్యంలో వాళ్ళు చేరాలంటే ఎలాంటి విద్యను అభ్యసిస్తున్నారు, అలాగే మేజర్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళకి ఏమి నేర్పుతుంది అని విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పుడు ఇక్కడికి రావడం జరిగింది? మేజర్ డిఫెన్స్ అకాడమీలో ఎలాంటి విద్యను మీరు నేర్చుకుంటున్నారు? వార్మ్ గ్రీటింగ్. నా పేరు దీప్తిశ్రీ. నేను మేజర్ డిఫెన్స్లో జాయిన్ అయ్యి 2 years అవుతుంది. నాకు ఇక్కడ టీచర్స్ ఇచ్చే క్లాసెస్ అండ్ ఎన్డీఏ కోచింగ్ చాలా హెల్ప్ అవుతుంది నాకు ఎస్ఎస్బీ అండ్ ఎన్డీఏ క్రాక్ చేయడానికి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మేజర్ డిఫెన్స్ అకాడమీ. వాళ్ళు ఇచ్చే గ్రౌండ్, ఎన్డీఏ కోచింగ్ అవన్నీ ఇక్కడ ఏ కాలేజ్లో దొరకలేదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. దేశం కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను. సో వీళ్ళు ఎలా ఈజీగా వెళ్ళే మేనర్లో వీళ్ళు మాకు చెప్తున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మేజర్ డిఫెన్స్ అకాడమీ. అమ్మ, ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ చదవాలి, ఎంబీఏ చదవాలి, ఎంసీఏ చదవాలి, లేకపోతే స్పోర్ట్స్లోకి వెళ్ళాలని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇప్పుడు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో దేశం కోసం, దేశ రక్షణ దళంలో మీరు చేరాలని ఎందుకు భావిస్తున్నారు? అందరూ ఇంజనీరింగ్ ఆ సెక్టర్స్ తీసుకుంటే నేను మాత్రం డిఫెన్స్ ఎందుకు తీసుకున్నానంటే మనల్ని మోస్తున్న భూదేవి కోసం నా ప్రాణం అర్పించాలనుకుంటున్నాను. సో నేను డిఫెన్స్ సెక్టర్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ట్రైనింగ్ సెక్షన్ ఎలా ఉంది? మేజర్ డిఫెన్స్ అకాడమీ ఎంప్లాయీస్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, మీకు ఎలా సహకరిస్తున్నారు? మాకు చాలా బాగా సహకరిస్తున్నారు ఇక్కడ ఉన్న స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. మాకు ఇక్కడ ఎన్డీఏ కోచింగ్ కానీ ఏం డౌట్స్ ఉన్నా వాళ్ళు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు చాలా క్లారిటీగా ప్రతి ఒక్క బిట్ ఎక్స్ప్లెయిన్ చేసి మాతో చేయిస్తారు. ఇక్కడ అందరు టీచర్స్ మాకు చాలా హెల్ప్ చేస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ విద్యార్థులకు శిక్షణ ఎలా జరుగుతుంది? జై హింద్ టు ఆల్. నేను ఇక్కడికి చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాను. అంత దూరం నుంచి వచ్చినందుకు మాత్రం మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాగుందో ఇక్కడ స్టడీస్ కానీ గ్రౌండ్ కోచింగ్ కానీ అన్నీ బాగున్నాయి. ఎన్డీఏ కోచింగ్ కానీ మా సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరూ బాగా ట్రీట్ చేస్తున్నారు. ఫుడ్ కానీ హాస్టల్ అన్నీ సూపర్గా ఉన్నాయి. మీరు దీంతో జాయిన్ అవ్వాలి, చాలా లక్కీగా ఫీల్ అవ్వాలి. ఓకే అమ్మా, మీరు చెప్పండి. First of all, good morning to everyone. I am Amnavyasri, studying first year in Major Defense Academy. ఇక్కడ ఫ్యాకల్టీ అంటే చాలా బాగుంటుంది. మాకు ఎలా టీచ్ చేస్తారంటే ఎలా వెళ్ళి ఎన్డీఏ క్రాక్ చేయాలనేది టీచ్ చేస్తారు. ఇక్కడ కాంపిటేటివ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కొక్క బిట్ ఒక్కొక్కలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది. మేము డైలీ మార్నింగ్ వచ్చి రన్స్ వేస్తాం డైలీ. ఇక్కడ ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంటుంది. మేము ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆఫీసర్స్ కింద అవ్వాలనేది మా అంబిషన్. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. దానికి కావాల్సిన స్టడీస్ అన్ని మేజర్ డిఫెన్స్ అకాడమీలో ఉంటాయి. జై హింద్. మీరు ఆర్మీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు, ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్ వేరే సబ్జెక్టులు తీసుకొని వాళ్ళు డాక్టర్ గానో ఇంజనీరింగ్ గానో వెళ్తున్నారు. వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడుతున్నారు? అంటే అంటారు ఎందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇవన్నీ తీసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఉండాలంటే మేము అక్కడ ఉండాలి కదా. మేము అక్కడ ఉంటేనే వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా. సో అందుకే నేను ఎయిర్ ఫోర్స్ తీసుకున్నా, ఆర్మీ. అమ్మ, మీరు చెప్పండి. శుభోదయం అందరికీ. నా పేరు అంజలి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ కాలేజ్లో జాయిన్ అయినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మెడికల్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యాకల్టీ మాత్రం చాలా బాగా చెప్తుంది. అలాగే గ్రౌండ్, మెడికల్ ఎలాగా క్వాలిఫై అవ్వాలి అన్ని రన్స్ అవి బాగా వేయిస్తున్నారు. ఈ కాలేజ్ మాత్రం చాలా బాగుంది. అందరూ ఇక్కడ జాయిన్ అవ్వాలి. ఆర్మీకి వెళ్ళాలని ఎందుకు మీరు భావిస్తున్నారు? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
అందరూ అన్నీ ఎంచుకుంటున్నారు. నేను ఎందుకు, నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ అని చాలా ఇష్టం. నాకు బార్డర్లో వర్క్ చేయాలని డ్రీమ్. అందుకని నేను ఇటు వచ్చాను. నాకు దేశంకి సేవ చేయాలని ఉంది. అందుకని మేజర్ డిఫెన్స్ అకాడమీ నుంచి మీరేం కోరుకుంటున్నారు? మేము కోరుకున్నవన్నీ వాళ్ళు ఇస్తారు. మెడికల్ కానీ స్టడీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మీరు చెప్పండి. యాక్చువల్లీ మైసెల్ఫ్ ఐమ్ వైష్ణవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. యాక్చువల్లీ విజయవాడలో కాలేజెస్ లేవని కాదు, కానీ ఇది ద బెస్ట్ అని అనిపించింది కంపేర్ టు విత్ అదర్స్. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే స్టడీస్ ఇంకెక్కడ దొరకవని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఫ్యాకల్టీ టీచ్ చేసే వే, ఇంకా వాళ్ళు మాతో ఉన్న విధి ఇంకెవ్వరు ఉండరు మేబీ. ఇంకా ప్రతి వీకెండ్స్ జరుగుతాయి మాకు. అండ్ నాట్ ఓన్లీ ఇంటర్ సిలబస్, ఎన్డీ ఎగ్జామ్స్ అని, ఆర్మీ ఎగ్జామ్స్ అని సపరేట్గా పెడతారు. ఇంకా ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి, ఇంకా మాకు సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంకా మాలో నుండి భయంని తీసేస్తున్నారు. ఇంకా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు. మీరు ఆర్మీలోకి వెళ్తే ఇంటికి దూరంగా ఉండాలి, కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా గుర్తించే మీరు వెళ్ళారా? ఎలా ఫీల్ అవుతుంది మీ ఫ్యామిలీ? యాక్చువల్లీ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. నేను ఎన్సీసీ చేశాను. ఆ టైం పీరియడ్లో నేను ఏమేమి నేర్చుకున్నానో మా స్టాఫ్ మెంబర్స్ కూడా నన్ను రికమెండ్ చేశారు, నువ్వు డిఫెన్స్ వైపు వెళ్తే బాగుంటుంది అని. సో నేను రిక్వెస్ట్ చేశాను పేరెంట్స్ని. వాళ్ళు అన్నారు ముందే కష్టం ఉంటుంది ఎందుకు వెళ్ళడం అని. కానీ ఇప్పుడు కష్టపడితేనే కదా ఫ్యూచర్లో ఏదైనా ఉండేది. ఇంకా నాకు ఒక డ్రీమ్ ఉంది, డూ ఆర్ డై, ఐ కెన్ డై ఫర్ మై కంట్రీ, సో ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ డిఫెన్స్. దేశం కోసం, సైన్యం కోసం మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ ఫ్రెండ్స్ నుంచి ఏం చెప్తున్నారు? మీ ఫ్రెండ్స్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? కొంతమంది అన్నారు డిఫెన్స్ ఎందుకని, కొంతమంది సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేసిన వాళ్ళని నేను తీసుకున్నాను. రిజెక్ట్ చేసిన వాళ్ళు ఫ్యూచర్లో నా ప్రాఫిట్ని, నేను సక్సెస్ అని వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ విద్యార్థుల అభిప్రాయాలు మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా దేశ సైన్యంలో తమ వంతు బాధ్యతగా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మేజర్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యామని వీళ్ళందరూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, దేశం కోసం, సైన్యం కోసం అవసరమైతే మేము ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా యువత అంతా కూడా చెబుతుందంటే దేశభక్తి ఇళ్లలో ఎంత ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కుటుంబాన్ని, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని వదిలేసి సైన్యంలో చేరాలి. సైన్యంలో చేరితే కుటుంబానికి దూరంగా ఉండాలని తెలిసి కూడా వాళ్ళందరూ కూడా ఈ మేజర్ డిఫెన్స్ అకాడమీని ఎంచుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ట్రైనింగ్లో పాల్గొంటున్నారు. మరోవైపు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంజనీరింగు, డాక్టర్సు అటువైపు వెళ్తున్నా సరే దేశ రక్షణ కోసం ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి, అది మేమే అవ్వాలి అంటూ కూడా ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒక ఉత్సాహం అయితే ఉంది. భారత సైన్యంలో జాయిన్ అవ్వాలి, ఆర్మీలో పనిచేయాలనే ఒక కుతూహలంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంతోపాటు మేజర్ డిఫెన్స్ అకాడమీలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్కి సంబంధించినటువంటి అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్స్ ఏమున్నా సరే వాటన్నిటిని కూడా సమకూర్చుకుంటూ విద్యార్థులందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలన్నీ కూడా బయటికి తీసే ప్రయత్నం మేజర్ డిఫెన్స్ అకాడమీ చేస్తుంది. ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా అటు ఛత్తీస్గఢ్, ఒడిశాతో పాటు కర్ణాటక, హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వస్తున్న విద్యార్థులందరికీ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో పెద్దపీట వేస్తూ భారత సైన్యానికి కావాల్సినటువంటి ఏదైతే ట్రైనింగ్కి సంబంధించినటువంటి విద్య ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అభ్యసించే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మేజర్ డిఫెన్స్ అకాడమీకి కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో ఈశ్వర్, విశాఖపట్నం, CVR న్యూస్.